హాయ్ అండి. ఈ వీడియోలో 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో సెమిస్టర్ 2 కవపరిచయాలను చూద్దాం. ఈ వీడియో పార్ట్ 2 అండి. పార్ట్ 1లో సెమిస్టర్ 1 కవపరిచయాలు ఉంటాయి. సెమిస్టర్ 2లో 8వ పాఠ్యాంశం నుంచి 14వ పాఠ్యాంశం వరకు ఉంటాయి. 14వ పాఠ్యాంశం ఉపవాచకం. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. సెమిస్టర్ 2లో 8వ పాఠ్యాంశం మేలి మలుపు ప్రక్రియ, కథా ప్రక్రియ. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఆత్మస్థైర్యం. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం జీవితంలో మనకెదురయ్యే బాధాకరమైన సంఘటనైనా సంతోషకరమైన సంఘటనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశం యొక్క కవపరిచయం దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈయన జననం 1887, మరణం 1980. ఈయన తూర్పుగోదావరి జిల్లా చంద్రంపాలెం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు సీతమ్మ, తిమ్మన శాస్త్రి. వీరు రచించిన రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళ కాహలి పేరుతో దేశభక్తి గేయాలు రచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం వారు పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుత పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యాంశం తర్వాత పాఠాంత అంశంలో ఇది అనే శీర్షికతో ఒక కథను ఇవ్వడం జరిగింది. ఇది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించారు. 9వ పాఠ్యాంశం చిరమాలిన్యం ప్రక్రియ, వచన కవిత. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ విలువలు. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం తోటివారి సుఖదుఖాలలో పాలు పంచుకోవటం, సహానుభూతిని కలిగి ఉండటం, మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థుల్లో నింపడం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది షేక్ కాజా హుస్సేన్. ఈయన జననం 1949, మరణం 2020. దేవీప్రియగా పేరు పొందిన షేక్ కాజా హుస్సేన్ గుంటూరు జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రులు షేక్ ఇమాంబి, షేక్ హుస్సేన్ సాహెబ్. ఈయన తండ్రి కవి, రచయిత, పాత్రికేయులు, సంపాదకులుగా ప్రసిద్ధులు. వీరు రచించిన రచనలు అమ్మ చెట్టు, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద, అరణ్య పురాణం. వీరు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని కూడా పొందారు. ఈ పాఠ్యాంశం గాలిరంగు అనే వచన కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. వచన కవిత అంటే తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచన కవితా ప్రక్రియ ప్రసిద్ధి చెందింది. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంతో ఉంటుంది. ఛందో నియమాలు లేకున్నా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలు. అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి వచన కవిత అనువైనది. ఈ పాఠ్యాంశం తర్వాత పాఠాంత అంశంలో ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ గురించి వివరించడం జరిగింది. 10వ పాఠ్యాంశం నాటి చదువు. ఈ పాఠ్యాంశం ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. ఆత్మకథ అంటే వ్యక్తి తన జీవిత అనుభవాలను, భావాలను కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ. ఇది కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఆత్మకథను పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడం. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. ఈయన జననం 1889, మరణం 1981. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురుని గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసమ్మ వెంకటేశాచార్యులు. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958వ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు అనే పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వం 1968వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ప్రస్తుత పాఠ్యాంశం వీరి ఆత్మకథ నుండి గ్రహించబడింది. పాఠ్యాంశం పూర్తయిన తర్వాత పాఠాంత అంశంలో దసరా పాటను ఇచ్చారు. 11వ పాఠ్యాంశం సమదృష్టి. ఈ పాఠ్యాంశం ప్రక్రియ గజల్. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమానత్వం. గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం. ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడక, స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయ వ్యాప్తి అధికం. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. పల్లవిని మత్లా అని, చరణాన్ని ముక్త అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీన్నే తకల్లస్ అంటారు.
కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక గజల్. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం. కవిపరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది పైడి తేరేష్ బాబు. ఈయన జననం 1963, మరణం 2014. కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా ఈయన ప్రసిద్ధులు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. వీరు రచించిన రచనలు అల్పపీడనం, హిందూ మహాసముద్రం. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన వాణి వినిపించారు. ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం కవితా సంపుటి నుండి స్వీకరించబడింది. ఈ పాఠ్యాంశం తర్వాత పాఠాంత అంశంలో నవ్వుతూ అనే శీర్షికతో ఒక కథను ఇవ్వడం జరిగింది. ఇది హాస్య కదంబం నుండి స్వీకరించబడింది. 12వ పాఠ్యాంశం భువన విజయం. ప్రక్రియ సాహితీ రూపకం. ఇతివృత్తం భాషాభిరుచి. సాహితీ రూపం అనగా తెలుగు సాహిత్య ప్రక్రియలలో రూపకం ఒకటి. దీనిలో నటులు ఆయా పాత్రలు ధరిస్తారు. అంటే నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకుని అభినయం చేస్తారు. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచడం, భాషాభిమానాన్ని పెంపొందించడం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఈయన జననం 1888, మరణం 1950. ఈయన కృష్ణా జిల్లా పెద్దకల్లేపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శేషమ్మ, సుందర శాస్త్రి. తండ్రి వద్ద మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు. వీరు గొప్ప పరిశోధకులు, కవి, నాటకకర్త. దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలను రచించారు. ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటుపద్య మణిమంజరిని కూర్చారు. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రెండవ కవి సివి సుబ్బన్న. ఈయన జననం 1929, మరణం 2017. వీరి పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. కడప జిల్లా ప్రొద్దుటూరులో చెన్నప్ప, రంగమ్మ దంపతులకు జన్మించారు. వీరు అనేక అవధానాలు చేసి శతావధాన, ప్రబంధం, త్రిపుటి పేరుతో గొప్ప గ్రంథాన్ని ప్రకటించారు. వీరికి గల బిరుదులు సరస్వతీపుత్ర, అవధాని పితామహ. ఈ పాఠం వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న గారు రచించిన అవధాన విద్యా పుస్తకం నుండి స్వీకరించబడింది. ఈ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత పాఠాంత అంశంలో రుబాయిలు అనే కథను ఇవ్వడం జరిగింది. ఇది దువ్వూరి రామిరెడ్డి గారు రచించిన పానశాల నుండి స్వీకరించారు. 13వ పాఠ్యాంశం ఆతిథ్యం. ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతిహాసం. ఇతివృత్తం అతిథి గౌరవం. ఇతిహాసం అనగా పూర్వమిట్లు జరిగింది అని తెలియచెప్పడం. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదై ఉంటుంది. ఇవి తొల్లేటి కథలు, శ్రీమద్ రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అతిథి దేవోభవ. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానియకూడదని తెలియజేయడం. ఈ పాఠ్యాంశాన్ని రచించినది తిక్కన సోమయాజి. ఈయన 13వ శతాబ్దం కాలంలోని వారు. కవిత్రయంలో ఈయన రెండవ వారు. ఈయన ఇంటి పేరు కొట్టరవు. తల్లిదండ్రులు అన్నమ్మ, కొమ్మన. తిక్కన నెల్లూరుని పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించారు. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించారు. ఈయన రచనా శైలి నాటకీయం. ఈయనకు గల బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవిబ్రహ్మ. ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతంలోని శాంతి పర్వంలో తృతీయ శ్వాసం నుండి తీసుకోబడింది. ఆతిథ్యం పాఠ్యాంశం పూర్తయిన తరువాత పాఠాంత అంశము వెతకబోయిన తీగ అనే కథను ఇవ్వడం జరిగింది. 14వ పాఠ్యాంశం ఉపవాచకం అండి. ఇది కళా వారసత్వం అనే శీర్షికతో ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. కళా వారసత్వంలో భరతనాట్యం, భాంగ్రా నృత్యం, కథాకళి, గుస్సాడి నృత్యం, ఒడిస్సీ నృత్యం, హరికథలను గురించి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.